కొన్ని కొన్ని సందర్భాలు జీవితంలో ఎందుకు వస్తాయో మనకు తెలియదు. అది భగవత్ నిర్ణయము, భగవంతుడే అలా చేపిస్తాడు అని నమ్మిన వాళ్ళలో మేము ఒకళ్ళమే. మేమందరం షూటింగ్ అయిన తర్వాత, జనరల్గా షూటింగ్ అయిన తర్వాత మీ అందరి అభిప్రాయంలో నటీనటులు, సినిమా నటులు అని అంటే ఏం చేస్తారు అని మీకున్న అభిప్రాయం ఒకటైతే, మేము మాత్రం షూటింగ్ అయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి ఆ దగ్గరలో ఉన్నటువంటి అద్భుతమైన గుడి, ఒక చాలా అద్భుతమైన పేరున్నటువంటి ఆ గుడి కదా అని పళ్ళయార్ పట్టి అని, అంటే పళ్ళయార్ అంటే వినాయకులు, ఆ గుడిలో ఏం జరిగిందో, ఆ గుడిలో ఏం జరిగిందో ఒక్క నిమిషం సరే వెళ్తారు. ఆ గుడిలో ఏం జరిగిందో తమ్ముడు శివాజీ చెప్పాడు. అంతకుముందు ఏం జరిగిందో కూడా మీ అందరికీ ఆల్రెడీ క్లియర్. ఏది నేను చెయ్యను అని వారన్న తర్వాత ఎవరో ఒకళ్ళు ఈసారి మార్పు కావాలి అనే ఒక నిర్ణయం తీసుకుని వీళ్ళందరూ, మార్పు అనేది మంచి మార్పు అయితే బాగుంటుందని వాళ్ళందరి వాళ్ళ కళ్ళల్లో, వాళ్ళ ఆవేశంలో, వాళ్ళకు ఉన్నటువంటి నిజమైనటువంటి కోరికలో ఆ నిజాన్ని గమనించిన నేను చేయాలరా, ఆల్రెడీ మనం చేయాల్సింది ఇంతకుముందు, కానీ పెద్దలందరూ చేస్తున్నారు కదా, మనకు కూడా మరి అప్పట్లో చేద్దామని అనుకున్నాము, కుదరలేదు. సరే నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు వాళ్ళు ఉండను అంటున్నారు కాబట్టి మనం ముందుందాం. మనం చేయదలుచుకుంది సేవే కదా. సేవ చేయడానికి దానికి ఒక మెడల్స్ను లేకపోతే ఒక పెద్ద కొమ్ములును అన్నీ అక్కర్లేదు కదా. సేవ చేయడానికి మనసు ఉంటే చాలు. సేవ చేయడానికి ఒక మనకి సంకల్పం ఉంటే చాలు. సంకల్పం ఉంటే బలం అదే వస్తుంది అని నమ్మిన వాళ్ళలో నేను ఒకడిని. ఇంత క్లీన్ హార్టెడ్గా, ప్లెయిన్గా, భగవంతుడి సాక్షిగా, భగవంతుడి ముందు నుంచి వచ్చిన ఈ మనసుల్ని దయచేసి తప్పుగా అర్థం చేసుకోకండి. వీళ్ళని చాలా చాలా బాధ పెట్టారండి, చాలా పిండేసేశారు. నిజంగా అయితే అప్పుడప్పుడు అంటుంటారు శివాజీ, అన్నయ్య నీకేం కర్మనే, ఎందుకంటే ఫీల్ అయిపోతున్నావు అనమాట. ఫీల్ కదా బాబు, మనం మంచి చేయడానికి కదా వచ్చాం. వాళ్ళు ఎందుకు మన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు? వాళ్ళు తప్పుగా మిస్గైడ్ ఎందుకు చేస్తున్నారు? దీన్ని రాజకీయం తీసుకెళ్ళి రాజకీయం చేసి మీరు ఎందుకు రాజకీయం చేస్తున్నారు అన్నారు. నాన్ సెన్స్. రాజకీయం చేయాల్సిన కర్మ ఒక నవ్వులు పండించేవాడికి అవసరం లేదు. కాబట్టి మీ అందరూ మీ ముందు పాయింట్ టు పాయింట్ నేను క్లియర్గా ఏం చేయదలుచుకున్నాం, క్లియర్గా మేమేంటి అని కొట్టొచ్చినట్టుగా క్లియర్గా చెప్పడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, ఫినిషింగ్గా చెప్తున్నాను. ఒక పోటీ అంటూ ఒకటి దిగిన తర్వాత సత్యంగా వెనక్కి తిరిగి వెన్ను చూపే అవకాశమే లేదు. నాకు అలాంటి అలవాటు లేదు. అది ఏమన్నా జరగనివ్వండి. 29వ తారీఖు ఎలక్షన్లో నేను పాల్గొంటున్నాను. 29 ఎట్టి పరిస్థితుల్లోనూ నేను చెప్పిన పాయింట్ల ప్రకారం నేను నిలబడతాను. నేను చేసి తీరుతాను. మీకు నిజంగా ఇవన్నీ కావాలి అని అనుకుంటే, నిజంగా ఇప్పుడు వచ్చి కొత్తగా మేడం గారు చెప్తున్నట్టుగా ఐ విల్ చేంజ్ ద హోల్ థింగ్. ఏమి చేంజ్ అమ్మా? చేంజ్ లేకే కదా ఇక్కడ ఏడుతున్నారు. నువ్వేం చేంజ్ చేస్తావు? ఇప్పుడు చెయ్యొద్దు, చేయటానికి ట్రై చేయాలా అది. అందువల్ల ప్రెసిడెంట్గా లేదు, ఇదే చెప్తున్నా. ఈ ప్యానల్ ఏంటి ప్యానల్? అందరూ సగం వాళ్ళంతా నా వాళ్ళే. మొత్తం ఈ అటు ఇటు ప్యానల్ నుంచి మొత్తం అందరూ నా ప్యానలే, మొత్తం నా ప్యానలే చెప్తున్నాను. ఎవడు గెలిచాడు నా ప్యానలే. అందుకని నేను చెప్పేది ఏంటంటే, దయచేసి మీరు ఈ మార్పు కోసం, మంచి కోసం, నలుగురికి ఉపయోగపడడం కోసం ప్రెసిడెంట్గా నన్ను గెలిపించండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, మీ రాజేంద్ర ప్రసాద్, మీ గుండెల్లో రాజేంద్ర ప్రసాద్, ప్లీజ్. ఆయన ఆల్రెడీ మాకు ప్రెసిడెంట్గా చేశారండి. చేసినప్పుడు మేము దిగిపోయి ఆయనకి హ్యాండ్ వర్క్ చేస్తున్న కోట్లలో ఆయన కూర్చొని ఒక ఇల్లు కొన్నారు. అది 75 లక్షలు. ఇప్పుడు దాని విలువ 15 లక్షలు.